షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రేఖ అక్క బిడ్డని, నా బిడ్డాన్ని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. కొచ్చు సమయం పరిస్థితి చూసుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు వాగకు. షట్ అప్ ధనుష్. రేఖ అక్క బిడ్డని, నా బిడ్డ అని చెప్పి నన్ను మోసం చేసినందుకే మీకు 2 కళ్ళు పోయాయి. అయినా మీకు బుద్ధి రాలేదు. నందిక, మన మధ్య ఎన్ని గొడవలున్నా నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు. అవును నందిక, మనం తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి పద. వదులుకొనముచ్చు. నేనేమి నానమ్మకి చాడలు చెప్పట్లేదు. ఇన్నాళ్ళు మీరు దాచిపెట్టిన నిజాల్ని దాచుకోలేక నేను మానసికంగా క్షోభ అనుభవించానని చెప్తున్నాను. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు సురేఖ నోటి నుంచి నిజం బయటపడింది. నానమ్మ, భూమక్క నిన్ను, నన్ను, అందరినీ మోసం చేసింది. భూమి, నందిక చెప్పేది నిజమా? నన్ను క్షమించు నానమ్మా. కళ్ళో కూడా మిమ్మల్ని మోసం చేయాలని అనుకోను. కానీ వారసులు పుడతారు, ఈ జేజమ్మ ఒళ్ళో అల్లారు ముద్దుగా పెరుగుతారు అని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న మీకు నందిక నా బిడ్డని చంపబోయి తన బిడ్డని కడుపులో ఉండగానే చంపేసుకుంది అని ఎట్టా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నందిక బిడ్డ చచ్చిపోనాదన్న వార్త చెప్తే మీ గుండె ఏడు పగిలిపోతాదోనని భయపడినాను నానమ్మా. అబద్ధం నానమ్మా. భూమక్క అబద్ధం చెప్తోంది. నా బిడ్డ చనిపోయింది నిజమే కావచ్చు, కానీ కన్న తల్లినైనా నాకు నా బిడ్డ ఏమైపోయిందో చెప్పకుండా ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళ దొంగ పని బయటపడిపోయింది కాబట్టి తెలివిగా మీ ఆరోగ్యం కోసం మీకేదన్నా అయిపోతుందేమోనని అబద్ధాలాడుతున్నారు. నందిక, భూమక్క గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. నోరు ముయ్యవే. భూమక్క అంట భూమక్క. మీరంతా కుమ్మక్కై మా ఆస్తి కోసం కాదు 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 నా బిడ్డకు రావాల్సిన ఆస్తి మీద కన్నేసి నాటకాలాడుతున్నారు. తెలివిగా మా పెద్దమ్మ పేరు ఈ పసిబిడ్డకు పెట్టి ఆస్తి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఒక స్కెచ్ వేశారు. ఒసేయ్, నీ అది నోరా పనికిరాని మోరియా. నోటికి అద్దు అదుపు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటావా? పసిబిడ్డతో వ్యాపారం చేసేది నువ్వు, ఆస్తి కోసం వెంపర్లాడేది నువ్వు. మా భూమి ఈ ఇంటికి పెద్ద దిక్కైనా నాన్నమ్మ ఏమైపోతుందని ఆలోచించిందే తప్ప వేరే ఏమీ ఆలోచించలేదు మెనీలాగా. అమ్మమ్మ, హాస్పిటల్లో నా బిడ్డ చనిపోయిందని తెలిసినప్పుడు నేనెంత క్షోభ అనుభవించానో అంతకంటే ఎక్కువ పాపం భూమి బాధపడింది. భూమి, విరాట్, కొండమ్మ నన్ను ఓదరుస్తూనే మీ గురించి, తాతయ్య గురించి ఆలోచించారు. బిడ్డ చనిపోయిందని తెలిస్తే మీరు ఏమైపోతారో అని భయపడి మీకు నేను అబద్ధం చెప్పాను.